ఒక సినిమా పాట వింటున్నప్పుడు లేదా ఒక బీజిఎం వింటున్నప్పుడు మనం చాలా ఆనందానికి ఇది అవుతుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చూసినప్పుడు మనకు అతను మొత్తం అంతా అతనే చేశాడు అనుకుంటాం. దాని వెనక చాలామంది కృషి ఉంటుంది. ఆ కృషితో పాటు వాళ్ళ ప్రతిభ కూడా ఉంటుంది. కాకపోతే అవకాశం వచ్చేంతవరకు ఎదురు చూడటం అనేది, ఆ అవకాశం కోసం బ్యాక్గ్రౌండ్లో పనిచేయడం అనేది వీళ్ళు చేసే పని. అలాగా ఇప్పుడు రాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరు పనిచేయడంతో పాటు గతంలో కూడా మణిశర్మ, థమన్, కీరవాణి లాంటి చాలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి మ్యూజిక్ ప్రొడ్యూసర్ రాకేష్ వెంకటాపురం మనతో ఉన్నారు ఇప్పుడు. ఆయనతో మాట్లాడి హరిహర వీరమల్లుతో పాటు ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ వర్కర్స్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దానికి ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి రాకేష్ గారు. హలో అండి, నమస్తే. సో హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ అండి? గుడ్. సో రీసెంట్గా ఇప్పుడు మీరు చూస్తే కనుక మీరు చేసిన ఒక పాట, ఇది అమ్మ మీద ఒక పాట అద్భుతంగా ఉంది. అది మీరు కంపోజ్ చేశారు, మీరే పాడారు, మంచి వాయిస్ మీది. ఒక పెక్యులర్ వాయిస్ లాగా అనిపించింది, రెగ్యులర్గా కాకుండా ఒక డిఫరెంట్ వాయిస్ లాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో అది మీరు ఆ పాట విన్నప్పుడు ఏమైందంటే, జనరల్గా అమ్మ మీద రాసిన పాటలా కాకుండా మీరు పర్టికులర్గా మీ అమ్మ కోసం చేసిన పాటలాగా అనిపించింది. అవునండి. సో ఆ పాటతో ఒకసారి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. తొలి క్షణం, తొలి పదం, తొలి నిజం మా అమ్మ, తొలి వరం, తొలి బలం, తొలి ధైర్యం మా అమ్మ, అలిగిన ఒక అందం, అరిచిన ఒక అందం, మురిసిన ఒక అందం, అమ్మంటే ఎంతో అందమైన ప్రాణం, నాలో చలనం అమ్మ, నాలో కవనం అమ్మ, ఓటమి గెలుపే లేని బహుమానం అమ్మ, అమ్మకి అన్నీ తెలుసు అయినా అమ్మే అలుసు, ఉంటే చాలు నాకు అమ్మ సీసు. నైస్, సూపర్. అంటే అమ్మ మీద వచ్చిన పాటలో కొంచెం కొత్త పర్సెప్షన్లో కనిపిస్తుంది, సాహిత్యం కావచ్చు, మీ ట్యూన్ కావచ్చు. నేను సింగర్ కాదండి, నేను కంపోజర్నే. ఈ పాటతో ట్రై చేశాను. ఓకే, అయినా ఈ పాటకు మీ వాయిస్ నిజంగా బాగుంది అనిపిస్తుంది. ఎవరు ఊహించుకోవడానికి లేకుండా. యాక్చువల్లీ వేరే సింగర్తో కూడా ట్రై చేస్తాను. ఓకే, ఇంకా లాస్ట్ మినిట్లో డిసైడ్ చేయాల్సి వచ్చింది. మా వాళ్ళు కూడా అంటారు, అంటే నువ్వే చేస్తున్నావు కదా మదర్ కోసం, నీ వాయిస్ ఉంటే బాగుంటుంది అని చెప్పారు. సో అలాగా వేరే సింగర్ ఎవరో తెలుసుకోవచ్చు. అవుదండి. అంతేనా? సో ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు పర్టికులర్ అంటే మనకు ట్రెండింగ్లో ఉన్న సినిమా, త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీరు పనిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి. మూవీ చాలా బాగుందండి. అసలు నాకైతే వినగానే గూస్ బంప్స్ వచ్చాయి. దిస్ ఇస్ మై అంటే ఫస్ట్ మూవీ టు వర్క్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఓకే, నేను ఆల్మోస్ట్ ఒక 70 మూవీస్ వర్క్ చేశానండి, ఆల్ డిఫరెంట్ హీరోస్. కానీ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చిందండి. అంటే యాజ్ మై అంటే నా పర్సెప్షన్లో చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఐ థింక్ ఆడియన్స్ విల్ లవ్ ద మ్యూజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటే కీరవాణి గారి మ్యూజిక్ అంటే ఆబ్వియస్గా మనకు ఓ రేంజ్లో ఉంటుంది. ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్స్ కానీ ఆర్ఆర్ రేంజ్లో ఉంటుందని ఆల్రెడీ ప్రూవ్డ్. అదే అండి, అంత ఐడియాస్ అంతా కీరవాణి గారిదే ఉంటుందండి. మ్యూజిక్ ఏం ఎక్కడ ఏం రావాలి ఏంటి నోట్స్ సంబంధించి రాసుకుంటారు. నోట్స్ కంపల్సరీ అండి, చెప్తారు. చెప్పి కంపల్సరీ మీటింగ్ ఉంటుంది, కంపల్సరీ ఒక అంటే రీల్ వైజ్ ఉంటుంది కదా మనకి. అవునవును. సో రీల్ వైజ్ ఉన్నప్పుడు చెప్తారు సార్, ఇలా జానర్ చెప్తారు ఏం చేయాలనేది, నోట్స్ చెప్తారు, నోట్స్ తీసుకొని అలా చేస్తాం. కూడా మీరు కంపోజ్ చేస్తూ ఉంటారు. మేము ప్రొడక్షన్ చేస్తామండి, ప్రొడక్షన్ చేస్తాం. సో ఇప్పుడు మీ ఇన్పుట్స్ ఉంటాయి దాంట్లో? ఉంటాయండి. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? కీరవాణి గారు అందరిది కలిసి ఉంటుంది. అదే అలాంటప్పుడు ఒకవేళ ఆయన ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్, అదే మీరు కొంచెం యంగ్స్టర్స్, మీరు ఇన్పుట్స్ ఇస్తే తీసుకుంటారా? అంటే ఇప్పుడు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడతారు కాబట్టి వాళ్ళ ఇన్పుట్సే తీసుకోవడం బెస్ట్ అండి. ఓకే, ఎందుకంటే మ్యూజిక్ అంటే ఏం కావాలి అనేది మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి కావాలనేది. దాంట్లో చిన్న మేము ఇన్పుట్స్ ఇస్తామండి అంతే. కానీ మెయిన్ బేస్ అంతా మ్యూజిక్ డైరెక్టర్తో ఉంటుంది. ఓకే, ఆ చిన్న ఇన్పుట్స్ తీసుకోవడానికైనా అంటే మామూలుగా మనకి ఆర్ట్ ఫామ్ అంటేనే కొంచెం ఇది ఉంటుంది కదా, తీసుకుంటారండి. కళారంగం అంటేనే కొంచెం తీసుకుంటారు. సో అంటే మీరు సినిమా మొత్తం ఆర్ఆర్ చేశారా హరిహర వీరమల్లు? అంటే ఆర్ఆర్ చేయడం అంటే మల్టిపుల్ పీపుల్స్ చేస్తారండి, ఒక్కరితో అవ్వదు. ఒక పెద్ద మూవీ అనగానే ఒక 5 people 6 people 7 members నాలాంటి ప్రొడ్యూసర్స్ చేస్తారు. దాంట్లో మళ్ళీ సింగర్స్ ఇన్వాల్వ్ ఉంటారు, మ్యూజిషియన్స్ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటారు. సో ప్రతి బిట్ కీరవాణి గారు చెప్తారు. ఆ చెప్పింది మేము అంటే ఆయనకి మనం సాటిస్ఫై చేయాలి కదా, వి మస్ట్ అంటే వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ రేంజ్లో ఉండాలి అది. సో అది మా బాధ్యత అనమాట అది. సో అంటే ఏ సీక్వెన్స్ చేశారు మీరు మామూలుగా? అంటే సినిమా సీక్వెన్స్ అంటే ఊరికే యుద్ధం కావచ్చు, ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కదా,
హరిహర విరమల అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ స్క్రీన్ మీద చూస్తూనే చేస్తారు మ్యాక్సిమం. ఆఫ్ కోర్స్ అండి. సో అప్పుడు మీకు మీ పర్సనల్ ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఫస్ట్ టైం నా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో సినిమా చేస్తున్నారు ఆయన కూడా, పవన్ కళ్యాణ్ కూడా. సో ఎట్లా అనిపించింది? అదే చాలా బాగుందండి. నేను ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ కీరవాణి గారు అండ్ ఆల్ ద అదర్ మ్యూజిషియన్స్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద చూడగానే అదొక వేరే ఒక ఫ్యాన్ బై అంటే నేను ఫ్యాన్ బై మూమెంట్ అండి. ఓకే. నేను పాటలు చాలా వింటుండే, నేను అని ప్లే చేశాను కూడా కాన్సర్ట్స్లో, చాలా కాన్సర్ట్స్లో ప్లే చేస్తాను. ఓకే, అదండి. సో అసలు మీకు మ్యూజిక్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మీది? అంటే ఒక మ్యూజిక్ వరల్డ్లోకి రావాలి అనేది ఒక జర్నీ ఏ ఏజ్లో స్టార్ట్? యాక్చువల్లీ మా ఫాదర్ మ్యూజిషియన్ అండి, సీనియర్ మ్యూజిషియన్. ఓకే. ఆయన కూడా ఇండస్ట్రీలో ఉన్నారు? యా ఉన్నారు. లక్ష్మీకాంత్ చారి గారు ఆయన పేరు. ఓకే. సో మా నాన్న మన రాజ్కోటి ఉన్నారు కదా, రాజ్కోట్లో రాజ్ గారు సపరేట్గా మ్యూజిక్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ రిథమ్ ప్రోగ్రామర్ అండి. ఓకే. అప్పట్లో ఈ సిస్టమ్స్ అవన్నీ లేవు, ఇప్పుడు వేరే మిషన్స్ ఉంటుండే. సో దాంట్లో ప్రోగ్రామింగ్ చేస్తుండే. సో అలాగా నేను వెళ్తుండే అనమాట చిన్నప్పుడు. ఓకే. మనం నెక్కర్ వేసుకున్నప్పుడు వెళ్తాం కదా. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళ మ్యూజిక్ అంతా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఓహో. సో నేను స్టార్టింగ్ నా ఫస్ట్ రికార్డింగ్ రాజు గారితోనండి. మీది? మాది, నాది. అంటే నాకు ఇంకా అప్పటికి అంటే మ్యూజిక్ వరల్డ్ ఏంది తెలియదు అప్పటికి. సో ఫస్ట్ ఇది మన ప్రసాద్ ల్యాబ్స్లోనే. ఏ సినిమా అండి అది? గుర్తులేదండి నాకు, సినిమా గుర్తులేదు. ఓకే. గుర్తులేదు. అంటే డొమిగో పిలిచారు, ఎలా చేస్తాడు అబ్బాయి అనేది. దాని తర్వాత జర్నీ ఇంకా వాసురావు గారితో ఈటీవీ లోగోస్ అని నేనే చేశానండి. లోగోస్ అంటే ఇప్పుడు ఈటీవీ అనే సింబల్ వస్తుంది కదా, దానికి మ్యూజిక్ వస్తుంది. అది ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తారు. అట్లా మిగతా లోగోస్ అంటే నెక్స్ట్ ఫాలో అప్, నెక్స్ట్ ఇది వస్తుంది. ఓకే. లోగో వెనక వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. లోగోస్ అంటే మనకి ఆర్ట్ ఫామ్ లోగోస్ అనుకుంటా, టైటిల్ ఇట్లా అనుకుంటా. ఇప్పుడు ఈటీవీ మిగతా అన్ని ఫామ్ అయ్యాయి కదా, ఈటీవీ ప్లస్ ఈటీవీ విన్ ఇవన్నీ ఫామ్ అయ్యాయి. అప్పుడు కూడా అంతా మెయిన్ ఇది బిట్స్ అన్ని నేనే చేస్తాను అప్పుడు మ్యూజిక్. ఓకే. సో వాళ్ళ ఈటీవీ వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? బాగుందండి, చాలా బాగుంది. అప్పుడు అక్కడ అవుతుండే మన రామోజీ ఫిల్మ్ సెట్లో. వి యూస్ టు గో ఫ్రమ్ హియర్ అండ్ వర్క్ ఇన్ ద స్టూడియో. రామోజీరావు గారు మీ వర్క్ మెచ్చుకునే వాళ్ళ? అంటే రామోజీరావు అంతా అక్కడ దాకా వెళ్ళేది కదా? అక్కడ దాకా వెళ్తుంది. మెయిన్ వాసురావు గారే. ఓకే. వాసురావు గారు హీ యూస్ టు, ఆయన ఆస్థాన సంగీతకారుడు అక్కడ. వాసురావు గారు అంటే ఆస్థానం, ఆయన అక్కడే సెటిల్. ఆయన దగ్గర చాలా ఇయర్స్ వర్క్ చేశానండి వాసురావు గారితో. ఓకే. చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంటే ఫస్ట్ టైం బయటికి వచ్చి వర్క్ చేయడం అనేది, ఇంటూ వర్క్ చేసుకుంటుండే. ఓకే. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఒక ఈటీవీ వర్క్ చేయడం అనేది దట్ వాజ్ అంటే కొంచెం ఒక బౌండరీ ఓపెన్ చేసింది అనుకోవాలి నాకు. కొత్తగా మీరు నేర్చుకోవడానికి కూడా ఎక్కువ. సో అక్కడ నుంచి ఇండస్ట్రీలోకి ఎట్లా వచ్చారు? అదండి, అది కంటిన్యూ అయింది. సో మూవీ ఎట్లా ఒక లోగోకి వర్క్ చేయడము, తర్వాత మెల్లగా సీరియల్స్కి వర్క్ చేయడము. వెంగమాంబ అని చాలా ఉన్నాయి. ఎస్విబిసి కొన్ని సీరియల్స్కి వర్క్ చేస్తాము సార్తోనే, వాసురావు గారితో వర్క్ చేసి మెల్లగా మూవీస్లో చేయడము అట్లా స్టార్ట్ అయింది. మళ్ళీ మెల్లగా ఛానల్స్లో వచ్చాను. సూపర్ సింగర్స్ అని మా టీవీలో వచ్చాను. దాంట్లో ఒక 4 సిరీస్ నేను ప్లే చేశాను. ఓకే. అదే ఇంకా మనం ప్లే చేస్తుంటే పేరు చెప్తారు కదా వాళ్ళు, లేక అబ్బాయి బాగా వాయిస్తున్నాడని. సో నా సింగర్స్ అందరూ ప్రధానంగా మీరు ఏంటి కీబోర్డ్ అండి, కీబోర్డు పియానో. నేను పియానో చేస్తాను. పియానో 8 గ్రేడ్స్ చేశానండి. సో ఇప్పుడు 8 గ్రేడ్స్ మ్యూజిక్ సార్, ఇంతకు మీరు చెప్పినట్టుగా హిందుస్థానీ, కర్ణాటిక్, వోకల్స్ అంటే మన నేచర్ ఉన్నటువంటి మ్యూజిక్, ఇవన్నీ ఏదైతే మన మ్యూజిక్ భారతీయ సంగీతం అనుకుంటామో అవన్నీ మీకు పట్టు ఉంది మీకు. ఇంతోపాటు లండన్ నుంచి మీరు 8 గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్గా, మ్యూజిషియన్గా సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. అదే దాన్ని 8 గ్రేడ్స్ సోలో పియానో ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. అంటే 8 గ్రేడ్స్ అంటే ఫస్ట్ ఇయర్ టు 8th ఇయర్ అనమాట, 8 years. ఓకే. సో అలాగా వాళ్ళు మనకి అక్కడ నుంచి పంపిస్తారు, ఎగ్జామినర్ని పంపిస్తారు. మనం ఇక్కడ ప్లే చేసింది వాళ్ళు రికార్డ్ చేసి సర్టిఫికేట్ లండన్ నుంచి వస్తుంది. ఓకే. సో అలాగా 8 గ్రేడ్స్ చేశానండి. అది ఆల్మోస్ట్ 2011లో చేశాను నేను. 8 గ్రేడ్స్ చేసిన మ్యూజిషియన్స్ ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో అండి అదే ఏఆర్ రెహమాన్ గారు, హారిస్ జయరాజ్ గారు, ఇళయరాజా గారు ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద మీరు కూడా. సో వాళ్ళు ఆల్రెడీ టాప్ ప్లేస్లో ఉన్నారు, మీరు ఆ టాప్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు సింపుల్గా. వస్తుంది, ద్వారా మ్యూజిక్ రిక్రియేట్ చేస్తున్నారు, సింగర్స్ని రిక్రియేట్ చేస్తున్నారు రకరకాలుగా. చక్రి గారి వాయిస్లో ఒక పాట పాడించారు రీసెంట్గా మనకు. అంతకుముందు దళేరి మహేంద్ర గారి పాట మేము పాడించాము గేమ్ చేంజర్లో, తమ్మన్ గారే చెప్పారు. అవును. గేమ్ చేంజర్ పనిచేశారా మీరు? లేదండి. సో మ్యూజిక్ వల్ల ఆ సింగర్స్కి దీని వచ్చే అంటే సంగీతానికి వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా, లేదా పర్వాలేదు ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే సంగీతానికి ఇబ్బంది ఏం రాదండి. ఏఐతో అంటే ఇప్పుడు మనకి ఏదో ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఒక సిచ్యువేషన్లో మనకి సెలినా గోమెజ్, డువా లిపా లాంటి వాయిస్ మనకు కావాలి. ఓకే. మనకు కావాలి అంటే మనం ఏ యూజ్ చేసుకొని అలా చేసేసుకోవచ్చు. టు నియరర్ మనం చేయొచ్చు.
ఓకే. సో అంతే తప్ప సింగర్స్కి దాంతో ఏం ప్రాబ్లం లేదండి. లేదు, అంటే ఆ కైండ్ ఆఫ్ వాయిస్ ఉన్న సింగర్ పాడాలి కదా, ఇన్పుట్ ఎవరిది? సింగరే. ఇన్పుట్ సింగర్ది కదా. అవును. సో కంపల్సరీ వాళ్ళకి అట్లా పని తగ్గడం అనేది అలాంటిది ఏమి ఉండదండి. అంతేనా? అంటే మ్యూజిషియన్స్గా మీకు అంటే ఒక క్రియేటివిటీ కూడా తగ్గుతుంది కదా అప్పుడు. అంటే అంటే ఒక ఏఐ చెప్పేసి నాకు పలానా కైండ్ ఆఫ్ సాంగ్ కావాలని చెప్తే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అంటే మీరు సొంతంగా ఆలోచన తగ్గుతుంది కదా. నేను చెప్పేది మీకు వాయిస్ పరంగానే. ఇప్పుడు క్రియేటివ్ అంతా మనదే. ఆ ట్యూన్ ఏమి ఉండాలనేది మనమే చెప్తాము, మనమే సింగర్తో పాడిస్తాము. పాడించి అదే ట్యూన్ వేరే వాయిస్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ దట్ సింగర్ టు హియర్, అది దట్ విల్ కాస్ట్ ఇస్ మోర్. సో దానికి మనం ఏఐ వాడచ్చండి. మిగతా చూసాను, నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, రామగోపాల్ వర్మ గారు అని ట్యూన్స్ వచ్చేస్తున్నాయి అంటున్నారు, కానీ దాంట్లో సోల్ ఉండదండి. సోల్ ఉండదు. యుల్ హ్యావ్ ఓన్లీ మ్యూజిక్, యుల్ హ్యావ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ సౌండింగ్, దట్స్ ఇట్. ఓకే, ఓన్లీ సౌండింగ్ ఉంటుంది, సౌండింగ్ ఉంటుంది, సోల్ ఉండదు. అంటే ఇది నేను ఆల్రెడీ మేము కూడా యూజ్ చేస్తున్నాము ఏఐ. సో దాన్ని బట్టి నాకు అనిపించింది ఇది. ఓకే, మేబీ ఫ్యూచర్లో రావచ్చు అది కూడా. అవును, విత్ సోల్ రావచ్చు, విత్ సోల్ తెలీదు ఇంకా. టెక్నాలజీ రకరకాలుగా వెళ్ళిపోతుంది కాబట్టి. సో కీరవాణి గారు, మణిశర్మ గారు, థమన్ గారు వీళ్ళ దగ్గర పనిచేసినప్పుడు అంటే వాళ్ళు మిమ్మల్ని పిలిచారా, మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యారా? మణిగారి దగ్గర కాన్సర్ట్స్ చేస్తుండే, రికార్డింగ్ కాదు అప్పటికి, కాన్సర్ట్స్, ఇటు సూపర్ సింగర్స్ అంటే లైవ్ ఈవెంట్స్ కానీ దాంట్లో బిజీ ఉండే. ఓకే. సో మణిగారు ఒక అంటే చూసి ఆయన లైక్ చేశారు, చూసి ప్రొడక్షన్ కూడా చెయ్యి నువ్వు, బాగుంటుంది అన్నారు. ఓకే. అప్పుడు వెళ్ళానండి నేను సార్ దగ్గరికి వెళ్ళి. ఆయన దగ్గర 7 years కంటిన్యూ అయిందండి జర్నీ. స్టార్టింగ్ ఫ్రమ్ టిప్పు అని ఒక మూవీ స్టార్ట్ అయింది, తర్వాత బాలకృష్ణ గారి లయన్, ఓకే, తర్వాత జెంటిల్మెన్, నాని గారి జెంటిల్మెన్, తర్వాత దేవదాస్, మన నాని అండ్ నాగార్జున గారు దేవదాస్ వర్క్ చేశాను. తర్వాత ఇస్మార్ట్ శంకర్ అండి. ఇస్మార్ట్ శంకర్లో దిమాగ్ ఖరాబ్ సాంగ్ హిట్ అయింది కదా, దాంట్లో ప్రొడక్షన్ నాది ఉంది, నాతో పాటు ఇంకో వేరే చేశారు. సార్ ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకుంటే ఒక మ్యూజిక్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మ్యూజిక్ ప్రొడ్యూసర్ అంటున్నారు మీరు. అవును. క్రాఫ్ట్ ఎలా ఉంటుంది అసలు, క్రాఫ్ట్ చేసే పని ఎలా ఉంటుంది? మెయిన్ ట్యూన్ ఉంటుంది కదండి, ట్యూన్. మన కామన్ ఆడియన్స్కి ఇట్లా మ్యూజిక్ ప్రొడ్యూసర్ అనగా కొత్త పదం లాగా కనిపిస్తాడు. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఏంటి అనేది కొంచెం కామన్ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా కొంచెం ఆ క్రాఫ్ట్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అదే అండి, వెనుక మీరు వినే బీజియం కానీ, మీరు వినే బీట్ కానీ, వెనకాల సాంగ్ మెయిన్ సాంగ్ ఉంటుంది కదా, మెయిన్ ట్యూన్ ఉంటుంది కదా, ఆ ట్యూన్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేస్తారు, ఆయన వాళ్ళదే అది. సో వాళ్ళు ఆ ట్యూన్ మాకు ఇస్తారు, ఇచ్చి ఏ జోనర్లో మ్యూజిక్ చేయాలనేది కూడా వాళ్ళే చెప్తారు. సో ఐడియా కూడా వాళ్ళే చెప్తారు, వర్క్ అంతా మేము చేస్తాం అనమాట. సో బీజిఎం మీరు వినే మ్యూజిక్ అంతా, వర్క్ అంతా మేము ప్రొడక్షన్ చేస్తాము. దానికి టైం పడుతుంది, ఒక సాంగ్కి 3-4 days 5 days. రిజెక్షన్స్ కూడా ఉంటాయి, మళ్ళీ రిజెక్షన్స్ అయ్యాక అది బాగాలేదు అంటే మనం మళ్ళీ రీడూ చేయాలి. ఓకే, ఫస్ట్ నుంచి. అంటే మిగతా కంపోజర్స్కి అందరికీ మీరు కొంచెం దగ్గర నుంచి చెప్తుంటారు ఇవన్నీ? అదే అండి, అట్లా కూడా కదా, చెప్తుంటారు కదండి. అదే అంతే, వాళ్ళ అండర్లో వర్క్ చేస్తాం. అంటే ఐడియాస్ అంతా వాళ్ళదే ఉంటుంది, మనం వర్క్ చేస్తాం. బేస్ రెడీ అయ్యాక, అంటే బేస్ ట్రాక్ రెడీ అయ్యాక దాంట్లో ఫ్లూట్ యాడ్ చేయాలా, సితార్ యాడ్ చేయాలి, సో ఏదైనా లైవ్ ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేయాలి అంటే అది తర్వాత చేస్తారనమాట. సో అంటే ఇప్పుడు అలా అయింది, ఇంతకుముందు అయితే అందరు లైవే ప్లే చేస్తారు కదా. సో జనరేషన్ మారి ఇప్పుడు అంతా మ్యూజిక్ ప్రొడ్యూసర్ అనేది ఇంపార్టెంట్ అయిపోయిందండి. ఓకే. సో ఇట్లా కీరవాణి దగ్గర ఎన్ని సినిమాలు చేశారు మీరు? కీరవాణి గారి దగ్గర యాక్చువల్లీ ఫస్ట్ సినిమా Size 0 చేశానండి, 2015లో చేశాను. అవును, అనుష్క. తర్వాత ఇంకా నేను మణిగారి దగ్గర ఉండడము, వేరే ఇంకా చేయడం వల్ల గ్యాప్ వచ్చింది. కీరవాణి గారికి ఆల్రెడీ ఉన్నారండి, ప్రోగ్రామర్స్ ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక 2023 ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ అయింది సార్తో వర్క్. అక్కడ నుంచి చంద్రముఖి 2, మన నాసామిరంగా, నాగార్జున గారు నాసామిరంగా, దాంట్లో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం. తర్వాత లవ్ మీ ఫ్యూ డేర్ అని వచ్చిందండి, వైష్ణవి చైతన్య గారిది, దాన్ని ఒక దిల్రాజ్ వాళ్ళది. అవునండి, దిల్రాజ్ గారిది. దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను, సాంగ్స్ చేశాను. ఆటగదరా శివ అని ఒక సాంగ్ ఉంటుంది దాంట్లో, ఆ సాంగ్ నేను చేశాను. అంటే సాంగ్స్ ట్యూన్స్లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా? ట్యూన్లో ఉంటుందండి, ట్యూన్లో ఉంటుంది. ట్యూన్ వాళ్ళే చేసి మనకి ఇస్తారు, మనం ప్రొడక్షన్ మటుకు చేస్తాము. ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించి కూడా వాళ్ళ ఐడియా ఉంటుందండి, వాళ్ళ ఐడియా ఉంటుంది. సో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అదే కొన్ని ఐడియాస్ మేము కూడా ఇస్తాము, అది ఒక్కొక్కసారి రిజెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేస్తారు. సో అది మ్యూచువల్ ఉంటుందండి, ఏదైనా వర్క్ మ్యూచువల్ ఉంటుంది. అవతల వాళ్ళ మూడ్ని బట్టి కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి సమ్ టైమ్స్. అదే. సో మనకి తెలుగులో పర్టికులర్గా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి, సరిగా డబ్బులు ఇవ్వరు, పని చేయించుకొని అనేది ఒకటి ఉంది.
అది మీ వరకు ఎప్పుడైనా వచ్చింది? ఎవరు చెప్పారండి? చాలా మంది సింగర్స్ కూడా చెప్తారు కదా, మనకి చాలా ఇంటర్వ్యూస్లో చాలా మంది సింగర్స్ వీళ్ళు పాట పాడించుకుంటారు, వాళ్ళు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మాకు 1500 2000 ఇస్తారు. లేదండి, నాకు అలాగే మనో గారు కూడా అదే చెప్పారు. ఈ సీనియర్ సింగర్ మనో గారు లాంటి వాళ్ళు కూడా. అంటే మ్యూజిషియన్ వైజ్గా నాకేం అట్లా లేదు, అట్లా లేదు. ముందే మాట్లాడుకుంటాం ఎంత ఎంత ఇస్తారు అనేది. ఓకే. సో దాన్ని బట్టి సో మరి ముందే మాట్లాడుకుని అదే అడ్వాన్స్ తీసుకుంటాం కొన్ని దగ్గర, కొన్ని చోట. ఇక కొంతమంది అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు కానీ మధ్యలో ఉన్న వాళ్ళు ఓకే తీసుకుంటారు. నాకే జరగలేదండి, మిగతా వాళ్ళు చెప్పడం విన్నా కానీ నాకైతే అలా జరగలేదు. విన్నారు కదా. సో అట్లాగే మనకి గోస్ట్ రైటర్స్ అని మనం వింటూ ఉంటాం ఇండస్ట్రీలో మామూలుగా. గోస్ట్ మ్యూజిషియన్స్, గోస్ట్ ట్యూన్స్ ఇలాంటివి కూడా ఉంటాయా? అంటే మీ ట్యూన్స్ తీసుకొని, అంటే పర్టికులర్ మీరే కాదు, మీలాగా ఒక టాలెంటెడ్ అస్పైరింగ్ యంగ్స్టర్స్ దగ్గర నుంచి కొన్ని ట్యూన్స్ తీసుకొని వాళ్ళ పేర్లు వేసుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్. లేదండి, ట్యూన్ కంపల్సరీ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ పని అదే కదా. మ్యూజిక్ కంపోజర్ అనేది పని దేనికి చేస్తారంటే మెయిన్గా ట్యూన్ కంపోజ్ చేయడమే. ఇప్పుడు అందరు ట్యూన్ కంపోజ్ చేయలేరు. అంటే అందరు కీబోర్డ్ ప్లే చేయగలుగుతారు, అందరు తబలా ప్లే చేయగలుగుతారు, కానీ అందరు ట్యూన్ కంపోజ్ చేయలేరు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, నేను రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మనకి. ఆయన ఇనిషియల్ డేస్లో రహమాన్ గారితో పనిచేస్తున్న ఇనిషియల్ డేస్లో ఒక ట్యూన్ వేరే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఒక ట్యూన్ ఆయన ఇస్తా అని చెప్పారంట. అది బాగా లేట్ అయిపోయింది. ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఈయన బాగా తిడితే ఆ నెక్స్ట్ డే ఒక ట్యూన్ వినిపించారంట. ఓకే. అది యాక్చువల్గా అప్పుడు ఫైనల్ అవ్వాలి. ఆ ప్రొడ్యూసర్కి ఆ ట్యూన్ నచ్చక అది వదిలేసుకున్నారంట. నిజానికి ఆ ట్యూన్ అయింది కాదు. ఓకే. ఇంకెవరో ఈయనకి చేయించి ఇతను ఎవరికో చెప్తే అతను చేయించిస్తే ఈయన తీసుకొని ఈయన వాడి నా ట్యూన్ అని చెప్పాడంట అతనికి. ఇది ట్యూన్ బాగాలేదు, పైగా నువ్వు చేసింది కాదంటే, నువ్వు ఇచ్చేది నాకు రెహమాన్కి డబ్బులు, ట్యూన్కి కాదు. అదే ట్యూను ఆయన స్లమ్ డాగ్ మిలియనీర్లో వాడాడు, జయహో సాంగ్ అదే అని చెప్పేసి. అంటే గోస్ట్ ట్యూన్ అంటే కదా ఆబ్వియస్గా. అది నాకు ఐడియా లేదండి అలా. అంటే నాతో ఎప్పుడు జరగలేదు అలాగా. ఓకే. అంటే మీ దగ్గర నుంచి ఎవరు ట్యూన్స్ తీసుకోవడము లేదా ఐడియాస్ తీసుకోవడము, ఇన్పుట్స్ తీసుకోవడం? ఓన్లీ మ్యూజిక్ ప్రొడక్షన్ వైజ్ ఇన్పుట్స్ తీసుకుంటారంటే అంతే. ట్యూన్ వైజ్ వాళ్ళే చేస్తారు. ఓకే. మన దగ్గర పర్టికులర్ మన దగ్గర నేను ఎవరితో వర్క్ చేస్తాను, నేను ఓన్లీ మణి గారితో, కీరవాణి గారితో వర్క్ చేస్తాను చాలా మటుకు, తమన్ గారితో వర్క్ చేస్తాను. వాళ్ళు అయితే అలా చేయలేదు. ఇప్పుడు కాన్సర్ట్స్లో వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది మీది? కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్ అండి. అది ఇప్పుడు లైవ్ కదా. ఇది ఇప్పుడు మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది క్రియేటివ్ వర్క్. అంటే ఇప్పుడు చేసింది ప్రీవియస్గా ఎప్పుడు ఉండొద్దు అది. సో వీ నీడ్ టు క్రియేట్. అంటే డైలీ మేము క్రియేటివ్ దాంట్లో కొత్తది క్రియేట్ చేయాలి. కొత్తది క్రియేట్ చేస్తేనే వీ విల్ సస్టైన్. అదర్వైజ్ సేమ్ మనం చేసామనుకోండి అదే. సో మనము కాన్సర్ట్స్కి వచ్చేది ఏంటంటే, కాన్సర్ట్స్కి వచ్చేవరకు ఆల్రెడీ ఉన్న సాంగ్స్ మనం పర్ఫామ్ చేస్తాం. సో కొన్ని కాన్సర్ట్స్ సేమ్ ఆ బీజిఎమ్స్ ఎలా ఉన్నాయి అలాగనే మేము అన్ని నోట్స్ రాసుకుంటాం అనమాట. సో నోట్స్ రాసుకొని ప్లే చేస్తాము. కొంతమంది లేదు సేమ్ బీజిఎమ్స్ వద్దు, కొంచెం డిఫరెంట్ కావాలి, ఈ మధ్య మారింది, ఈ మధ్య సేమ్ బీజిఎమ్స్ వాయించట్లేదు, కొంచెం మీ ఓన్ స్టైల్గా వాయించండి అంటే మా ఎక్స్పీరియన్స్తో మాకు ఆ సాంగ్కి ఏం చేయాలో అది మనం ఫిక్స్ చేసుకొని. అట్లా సడన్గా మీరు ఫ్లిప్ అయినప్పుడు ఆ సింగర్ వీళ్ళంతా కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటుందా? ముందే ప్రిపేర్ అవుతారు? రిహార్సల్ చేయాలండి కంపల్సరీ. కాన్సర్ట్కి కంపల్సరీ రిహార్సల్. శృతి ఏంటిది, సాంగ్కి శృతి. ఇప్పుడు ప్రతి సింగర్కి ఒక రేంజ్ ఉంటుంది. సో వాళ్ళ రేంజ్ ఏంటిది దాన్ని బట్టి మనము ముందే నోట్ చేసుకుంటాము. చేసుకొని లెంత్ ఎంత పాడుతున్నారు, 2 చరణాలు ఉంటాయి. ఇవాళ 2 చరణాలు ఎవరు వినట్లేదు, ఒక చరణం వింటున్నారు. సో దాంతోపాటు మెడ్లీస్ వచ్చాయి ఇప్పుడు. సో ఒక 5 సాంగ్స్ కలిసి ఒక మెడ్లీ. సో అట్లా చేస్తున్నారు. సో ఎప్పుడైనా కాన్సర్ట్స్ జరుగుతున్నప్పుడు అపశృతులు లాంటివి ఏమైనా జరిగాయా? కామన్ అండి అది. ఇప్పుడు మనం మిషన్ కాదు కదా, సింగర్ అయినా కానీ మ్యూజిక్ అయినా వీఆర్ నాట్ మిషన్. ఓకే. వీఆర్ బౌండ్ టు డూ మిస్టేక్. సో అది కాన్సర్ట్లో జరుగుతుందండి, కామన్. సో ఇప్పుడు మీరు వేరే కంట్రీస్ కూడా వెళ్తారా? వెళ్ళానండి నేను, అన్నీ వెళ్ళాను. యుఎస్, దుబాయ్, కువైత్, సింగపూర్, మలేషియా. అంటే అక్కడ మీలాంటి కాన్సర్ట్స్లో పార్టిసిపేట్ చేసే మ్యూజిషియన్స్ అందరికీ హాస్పిటాలిటీ సేమ్ ఉంటుందా? అంటే రెస్పెక్టబుల్గా ఉంటుందా? బాగుంటుందండి, బాగుంటుంది. కొన్ని దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు అంతే. ఓకే. ముందే మాట్లాడతారండి, ఏదైనా ముందే చెప్తారు. అంటే సమ్ టైమ్స్ వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఇష్యూ, ఫెసిలిటీస్కి సంబంధించి ఇష్యూ బాగా చూసుకుంటారండి అందరూ. అంటే నేనేదేంటి మ్యూజిక్ డైరెక్టర్స్ గ్రేడ్ అంటాం కదా, వీళ్ళు టాప్ సింగర్స్కి ఒక రకంగా, మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక రకంగా, మ్యూజిషియన్స్కి ఒక రకంగా ఆ వేరియేషన్ ఉంటుందా అంటున్నాను. అదే అండి, అంటే నేను వెళ్ళిన వాళ్ళతో అట్లా ఎప్పుడు జరగలేదు. వాళ్ళందరూ సేమ్ ట్రీట్ చేస్తారు, మ్యూజిషియన్ కానీ సింగర్ కానీ. ఇప్పుడు మణిగారితో వెళ్ళినప్పుడు మణిగారు మాతోనే ఉంటుండే, కీరవాణి గారితో వెళ్ళినప్పుడు కీరవాణి గారు అందరూ మేము ఒకటే హోటల్లో ఉంటాము. సో అలాగా జరిగిందండి. మేము నియాకక్కర్తో వెళ్ళినప్పుడు కూడా అందరూ ఒకటే హోటల్ ఉంటారు. మీరు బాలీవుడ్ అద్నాన్ సమీతో కూడా కాన్సర్ట్స్కి వెళ్ళారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? చాలా బాగుందండి. మనం అంటే చిన్నప్పుడు విన్న సాంగ్స్, ఆయన ఆల్బమ్స్ అన్నీ, అదంతా బాగుంటుందండి. మనకి అక్కడ దాకా వెళ్ళారు మీరు అద్నాన్ సమీ వరకు? ఈ కాన్సర్ట్స్ ఇట్లానేనా? ఐఎమ్ బేస్డ్ ఫ్రమ్ హైదరాబాద్ కదండి. సో స్టార్టింగ్ కాన్సర్ట్ స్టార్ట్ చేసింది హిందీ కాన్సర్ట్స్. ఓకే. సో నేను స్టార్టింగ్ హిందీ కాన్సర్ట్స్, హిందీ నుంచి మెల్లగా తెలుగు. సో ఇక్కడ కంపల్సరీ తెలుగు హిందీ సాంగ్స్ ఉంటేనే మనకి షో పిలుస్తారు. అంటే అప్పుడు అట్లా ఉండే. సో అలాగా హిందీ కలెక్షన్ కూడా నా దగ్గర ఎక్కువ ఉంది.
సో నా దగ్గర ఓల్డ్ సాంగ్స్ ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్ సాంగ్స్ ఓకే అవన్నీ నేను ప్లే చేస్తాను. సో దగ్గర దగ్గర 6,000 సాంగ్స్ నేను నోట్స్ ఉంటాయండి నా దగ్గర. సో మీరు ఏ సాంగ్ చెప్పినా నేను వెంటనే తీసేసి ప్లే చేయడమే. అంటే మీకు నోట్స్ చెప్పడమే కదా సింపుల్గా? అదండి నోట్స్ రాసుకోవడం. ఓకే. అంటే అన్ని సాంగ్స్ గుర్తుపెట్టుకోలేం కదా. అవును. సో ఇప్పుడు ఈ సాంగ్ ఈ షోలో పాడారనుకోండి, 5 years తర్వాత ఇంకో షోలో పాడతారు. 5 years వరకు మనకు గుర్తుంటుంది కదా. సో అందుకే అంటే మా ఫాదర్ సజెషన్ ఇచ్చారు రాసుకుంటే బెస్ట్ అని. సో ప్రతిదీ నోట్స్ రాసుకుంటామండి. అంటే ఇప్పుడు కొంత ఆర్టిఫిషియాలిటీ వచ్చేసింది, ఏ ఇలాంటి డిఫరెంట్ వచ్చిన తర్వాత నోట్స్ రాసే వాళ్ళతో ఆల్మోస్ట్ తగ్గిపోతున్నారు. ఏదో అట్లా వినికిడితో గుర్తుపెట్టుకొని టకటకి వెళ్ళిపోతున్నారు. అంటే నేను రాసేది నోట్స్ గుర్తుపెట్టుకుంటామండి. కొంతమంది నోట్స్ రాయరు, కొంతమంది గుర్తుపెట్టుకునే వాయిస్తారు. ఓకే. అది వాళ్ళ ఇంకా వాళ్ళ చాయిస్ అది. అంతే, వాళ్ళ చాయిస్ అంతే. రాసుకోవాలనేది నా చాయిస్, ఓకే. రాసుకోకపోవడం అనేది వాళ్ళ చాయిస్ అంతే. వేరియేషన్ ఏమంటుంది ఒక రాసుకోవడం వల్ల రాసుకోకపోవడం వల్ల? అప్పుడే చెప్పాను కదా 10 years అయింది. 10 years తర్వాత ఆ సాంగ్ ప్లే చేయాలి. ఓకే. నా దగ్గర నోట్స్ ఉంటుంది రెడీగా. నేను సెర్చ్ చేయగానే నోట్స్ వస్తుంది, నేను చూసి ప్లే చేస్తాను. ఓకే. బై హార్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఇప్పుడు బై హార్ట్ చేసుకుంటే 10 years తర్వాత ఆ సాంగ్ గుర్తుంటుందా అనేది ఒకటి డౌట్. ఓకే. సో దీనివల్ల మీకు యూస్ఫుల్గా ఉంటుందండి ఎవరికైనా, అంటే కొత్త వాళ్ళకి కూడా ఇది చాయిస్ ఉంటుంది. అదే. సో మీరు నెక్స్ట్ ఆల్రెడీ ఒక సినిమా మ్యూజిక్ డైరెక్ట్ చేశారు, లవ్ డాడీయా మై డాడీ? డియర్ డాడీ అని సారీ ఈటీవీ విన్లో ఎపిసోడ్స్ వైజ్ వస్తుంది అనుకుంటా, అది చేశానండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాంట్లో సాంగ్స్ ఏం లేవు. ఏదైనా ఒకసారి స్క్రీన్ మీద మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్లో మీ పేరు చూసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ బాగుంటుందండి. అంటే మనం చిన్నప్పటి నుంచి ఆ డ్రీమ్తోనే వచ్చాం కదా. సో అది ఇప్పుడు మీరు మ్యూజిక్ దీంట్లో ఉన్నారు కాబట్టి వరల్డ్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న సింగర్స్లో చాలామంది బయట భాష వాళ్ళు తీసుకుంటున్నారు ఎక్కువగా. మన దగ్గర లాట్ ఆఫ్ టాలెంట్ ఉంది, అదే పాడుతా తీయ కావచ్చు, ఇంకా రకరకాల దీంట్లో వస్తున్నటువంటి సింగర్స్ నెంబర్ ఆఫ్ సింగర్స్ ఉన్నప్పటికీ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాడే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్కి బాధ్యత ఎవరు తీసుకోవాలి? మ్యూజిక్ డైరెక్టరా, లిరిసిస్టా, డైరెక్టరా? అంటే ఊరికే ఎట్లా మీరు కాబోయే మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఏజ్ చిన్నదే కావచ్చు కానీ మ్యూజిక్ పరంగా మీరు సీనియరే, ఆబ్వియస్గా సీనియరే కదా. సో దీనికి ఎవరు తీసుకుంటే బాగుంటుంది? అట్లీస్ట్ మీ ఒపీనియన్, మీ నిర్ణయమే చెప్పట్లేదు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు సింగర్ ఇక్కడ వచ్చి పాడతారు, అంటే ఇది చెన్నై, విల్ కమ్ హియర్ అండ్ సింగ్. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటారు, లిరిసిస్ట్ ఉంటారు, అవైలబిలిటీ బట్టి. వాళ్ళు బిజీ లేదు, వేరే మూవీ పెద్ద మూవీ చేస్తే అవైలబుల్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ. సో అవైలబిలిటీ బట్టి వాళ్ళు ఉండి చెక్ చేస్తారు. ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి ఎవరైనా అసిస్టెంట్ని పంపించడం అలా చేస్తారనమాట. ఓకే. సో వాళ్ళు ఎవరికైతే రెస్పాన్సిబుల్ ఇస్తామో వాళ్ళు చూసుకోవాలి యాక్చువల్ అది. ఓకే. అదే అండి, అంతే. అంటే కొంతమంది ఓవర్లుక్ కూడా చేస్తారు, బాగానే ఉంది కదా, సౌండ్ బాగానే ఉంది కదా అని ఓవర్లుక్ చేసినవే మనకి బయటికి రిలీజ్ అయ్యి ఉన్నాయి. సో మళ్ళీ ఇంకోసారి అంటే కొన్ని ఎలా ఉంటాయంటే పాడాక ఇప్పుడు ఫైనల్ వింటారు, విని మళ్ళీ అతన్ని అప్రోచ్ అవ్వాలంటే అతని టైం లేదు, డేట్ దొరకదు అంటారు. మళ్ళీ మొత్తం ప్రాసెస్ దీనికి మనకి రిలీజ్ డేట్ ఉంటుంది, ఇదంతా చాలా ఉంటుందండి. మూవీ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. సో చాలా దీన్ని బట్టి ఒక్కోసారి తప్పు అని తెలిసినా వదిలేస్తుంటారు. తప్పదు, ఇంక ఇక్కడ వాళ్ళకి తప్పదు కాబట్టి డెడ్ లైన్స్ ఉంటుంది, వదిలేరు మ్యాక్సిమం ట్రై చేస్తారు చేయడానికి. ఇంకా అంటే మేబీ పాడించేటప్పుడు కూడా వాళ్ళతో పాడిస్తారేమో, ఒక 2-3 times పాడించుండొచ్చు. మేబీ అతను 2-3 times పాడాక కానీ సేమ్ వచ్చింది అనుకోండి. అంటే దారుణం ఏంటంటే ఈ మధ్యకాలంలో వినయన్ని చాలా పెద్ద హీరోల సినిమాలు, పెద్ద డైరెక్టర్ల సినిమాలు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాల్లోనే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి వాస్తవంగా. మేబీ నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే అందుకే ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వస్తున్నాను నేను. రాబోయే రోజుల్లో మీరు కొంచెం ఇలాంటివి చూసుకుంటే కంపల్సరీ. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మేము అంటే అలా స్టడీ చేస్తున్నాం కదా ఇండస్ట్రీ అంతా. ఆల్రెడీ తెలుగే లేకుండా పోతుంది అనుకున్నప్పుడు ఉన్న తెలుగు పదాలు కూడా చక్కగా పలకడంలో పట్టుకొచ్చి పాడించడం ఎంత కొంచెం అంటే సింగర్ హైప్ ఉంటుంది. ఒక సింగర్కి హైప్ వచ్చింది, వాళ్ళని పెడితే సాంగ్ కొంచెం రీచ్ అవుతుందని వాళ్ళతో పాడిస్తారు కదా. సో అంటే నాకు కూడా తెలుగు వాళ్ళు పాడితే బాగుంటుందని అనిపిస్తుంది, కానీ డిసిషన్ మనది ఉండదు కదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ డిసిషన్ కూడా మ్యాటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరిని అంటే మనం సజెషన్ ఇస్తాము, బట్ ఫైనల్ డిసిషన్ అనేది మ్యూజిక్లో ఎవరితో పాడించాలనేది ఖచ్చితంగా డెసిషన్ మేకర్స్ కూడా డైరెక్టర్నా కంప్లీట్గా మనం ఉంటుందండి, మనది ఉంటుంది కంపల్సరీ. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసుకున్న ఈ ట్యూన్కి ఏ వాయిస్ అయితే బాగుంటుంది అనేది ఈయనకు కరెక్ట్గా ఒపీనియన్ ఉంటుంది నిజానికి. సజెస్ట్ చేస్తాం సార్ మనం. ఓకే. మనం సార్ కంపల్సరీ సజెస్ట్ చేస్తారు. నాకు తెలిసి అందరూ ఈ సింగర్ ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తారు. నాకు తెలిసి మణి గారు చాలా మన వాళ్ళు ఉండాలని ఫైట్ చేశారు. చాలా సింగర్స్ తెలుగు వాళ్ళు ఉండాలని ఫైట్ చేశారు. సో ఫైట్ చేసిన వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి కదా. కీరవాణి గారు అయితే ఆబ్వియస్గా 90% తెలుగు వాళ్ళతోనే అవునండి పాడిస్తుంటారు. కీరవాణి గారు అంతే, చాలా వరకు కొత్త సింగర్స్తో పాడిస్తుంటారు, చిన్న వాళ్ళతో పాడిస్తుంటారు. వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తారు కీరవాణి గారు బాగా. అంటే ఈ మధ్య చూస్తున్నాం, గతంలో వేర్లే కానీ టైం ఇస్తారు. అంటే మనకి RRR లాంటి దాంట్లో కూడా రాహుల్ సిప్లిగంజ్కి ఛాన్స్ ఇవ్వడం పెద్ద సినిమాలో, అంటే ఆయన కావాలంటే మార్చుకోవచ్చు.
ఆ చాయిస్ ఆయనకు ఉంది కదా, ఆ రైట్ కూడా ఉంది ఆయనకి. అదే అంటే మీరు వినే సాంగ్ బయటికి రాగానే ఒక సింగర్తో వస్తుంది కదా, ఆ సింగర్ ముందు ఒక 10 మంది పాడి ఉంటారు, ఆల్రెడీ 10 సింగర్స్ ఆల్రెడీ పాడి ఉంటారు. ట్రాక్ సింగర్. సో డిసైడ్ చేస్తారు ఎవరు ఓకే ఓకే. ఒక పాటను ముందే పాడతారు, ఎవరి వాయిస్లో బాగుంటే అది బయటకు వస్తుంది. ఎవరి వాయిస్ అంటే ఇప్పుడు నా సజెషన్ ఉంటుందండి, ఒక 2 సింగర్స్ పాడితే బాగుంటుంది అని ఉంటుంది, వాళ్ళు పాడతారు, వాళ్ళతో పాడిస్తాం. ఓకే. ఇప్పుడు నా ఐడియా వేరే వాళ్ళకి అంటే నచ్చకపోవచ్చు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వాళ్ళతో ఒక 2 సింగర్స్ పాడిస్తారు. ఫైనలైజ్ ఇంకా కరెక్ట్ రిలీజ్ డేట్ ముందు ఏది బాగుంటుంది, ఏది ఎక్స్ప్రెషన్ ఉంది అంటే ఆల్ యాంగిల్స్లో చూస్తారు కదా మీరు అన్నట్టు. ఇప్పుడు స్పష్టత, అవును, వర్డ్ స్పష్టత ఒకటి, ట్యూన్, ఎక్స్ప్రెషన్, మెయిన్ ఎక్స్ప్రెషన్ ఉంది. మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏది బాగుంటే అది మనం. నిజానికి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా కనుమరుగవుతున్నాయి మెల్లగా, ఓన్లీ పాడి వెళ్ళిపోతున్నారు. అట్లాగేం లేదు, ఉన్నాయి అంటే చూస్తున్నాంలేండి. ఇప్పుడు మీరు మొమ్మటాన్ని చెప్పినా ఇప్పుడు ఒక పదాలు, సాహిత్యము, దీన్ని బట్టి ఉండే ఎక్స్ప్రెషన్, దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నప్పటికీ. నా ఉద్దేశం ఏంటంటే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అవన్నీ కనుమరుగవ్వండి. ఓకే. ఇప్పుడు అంటే మన వాళ్ళు వేరే దగ్గర వెళ్తున్నారు కదా, చెన్నై వెళ్తున్నారు, బాంబే వెళ్తున్నారు, వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ని తెచ్చుకుంటున్నారు. సో ఇఫ్ హీ నోస్ తెలుగుని తెలియాలి కదండి, భాష తెలియాలి కదా. అవును, భాష తెలిస్తే తప్పు రాదు తెలుస్తుంది నా ఉద్దేశము. అదే అంటే మనకి చిత్రగారు లాంటి వాళ్ళు, నాన్ తెలుగు సింగర్స్ కూడా తెలుసుకునే ఎక్స్ప్రెషన్ అద్భుతంగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సింగర్లో కూడా డెడికేషన్ ఉండాలి, వేరే భాష అయినా పర్లేదు, ఎవరైనా పాడితే. అంటే వాళ్ళ టైం వేరే, ఇప్పుడు టైం వేరే అండి. అంటే నిజానికి మనం చాలా రెగ్యులర్ కామెంట్ ఇది, పాత పాటలే బాగున్నాయి కామెంట్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఓల్డ్ సాంగ్స్ నోటెడ్గా ఫుల్ సాంగ్ పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే పాటలకు అంత స్పేస్ ఉందంటే మీరు అందాక అన్నట్టుగా 2 చరణాలు వినే ఒప్పుకోలేదు ఇప్పుడు జనాలకి. అంటే జనాలు ఇప్పుడు అంటే మనం యూట్యూబ్ వ్యూసే కదా చూస్తున్నాము, యూట్యూబ్ వ్యూస్లో మనం దాంట్లో చెక్ చేస్తే అనలిటిక్స్లో 145 2 minutes వరకే, అంటే 4 minutes సాంగ్ ఉన్న 2 minutes వరకే చూస్తున్నారు, మాక్సిమం వ్యూస్ అక్కడికే వస్తున్నాయి. రీసెంట్గా మణిశర్మ గారు కూడా ఇదే అన్నారు, పాట వినవినగా నచ్చుతుంది, అట్లా అక్కడ దాకా ఆగకుండా వాటిని రీల్స్ చేసి నాశనం చేస్తున్నారు మ్యూజిక్. అంటే కొన్ని పాటలు కొన్ని సాంగ్స్ మూవీ చూసాక బాగుంటాయండి, ఎందుకంటే సిచ్యువేషన్ ప్రకారంగా విజువల్గా కూడా సిచ్యువేషన్ ప్రకారంగా అది అక్కడ వచ్చి సెట్ అవుతుంది. మీరు డైరెక్ట్ వింటే మీకు నచ్చకపోవచ్చు ఒక్కోసారి, కొన్ని సాంగ్స్ విన్నాక మనకి అదే మన సార్ అన్నట్టు. సో ఫ్యూచర్లో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా రాబోతున్నారు ఇండస్ట్రీకి. సో అంటే మీకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నేను ఇప్పటిదాకా చూసిన ఈ మోసధోరణలు ఉన్నాయి కొన్ని, వీటిని మార్చాలి లేదా నేను మార్చచ్చు అనుకుంటున్నాను. మోసధోరణం నేను లేదు అనిపించలేదు ఇప్పటిదాకా మీకేమి? లేదండి. మ్యూజిక్ పరంగా అంటే ప్రయోగాలు చేయాలి, కొత్త ప్రయోగాలు చేయాలి, ఎక్స్పెరిమెంట్ ఉన్నాయండి, ఎక్స్పెరిమెంట్ చాలా చేయాలి, ఉన్నాయి, చేశారు ఆల్రెడీ చాలా మంది. హానెస్ట్గా చెప్పండి, ఇప్పటిదాకా మీరు చేసిన మ్యూజిషియన్స్ దగ్గర ఎవరి దగ్గర మోసధోరణం అనేది ఎక్కడ చూడలేదా? నాతో అయితే జరగలేదండి. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అండి. ఓకే. అంటే కొంతమంది ఏదో మాట్లాడుకుంటారు కానీ నేను ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అండి. ఓకే, సరే క్లియర్గా మీతో బాగా మాట్లాడుతున్నా కానీ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ టువర్డ్స్ వర్క్. ఓకే. సో అది నాతోనే జరగలేదు. అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు మ్యూజిక్ పరంగా? ఉన్నాయండి, చాలా ట్యూన్స్ ఉన్నాయి, రెడీగా వినిపించాను, చాలా డైరెక్టర్స్ వినిపించాను, ఇంకా టాక్స్ అవుతున్నాయండి. రీసెంట్గా మీరు ఒక టీవీ షోలో కూడా మీరు చేసిన ఒక ప్లేకి మంచి అప్లాజ్ వచ్చింది, అదే అండి, దాని గురించి ఏమైనా చెప్తారా? నన్ను ఇన్వైట్ చేశారండి, పియానో ప్లే చేశాను. ఆ సాంగ్కి అదే ఆ నీటి గగనాల అని కోటి గారి సాంగ్ ఇది. సో దాంట్లో పియానో ఉంటుందన్నమాట, మీకు తెలిసే ఉంటుంది పాట. సో ఆ పియానో ప్లే చేయమని పియానో స్పెషల్గా నన్ను పిలిచారు. సో అది వాయిస్తే మన అనంత్ శ్రీరామ్ గారు మెచ్చుకున్నారు. ఓకే, అదే హ్యాపీ, ఆయనకి నచ్చింది. సో అదే, సో మీరు అంటే అది ఆల్రెడీ ఉన్న ట్యూన్కి మీరు పియానో చేసి అప్లాస్ తెచ్చుకున్నారు. చిన్న లైట్ స్మాల్ అరేంజ్మెంట్ చేంజ్ చేశాను. అదే చెప్తున్నాను నేను యాక్చువల్గా. సో మీరు ఫ్యూచర్గా చేయబోయే ప్రతి మ్యూజిక్ కూడా అట్లాంటి అప్లాస్ తెచ్చుకోవాలని తప్పకుండా అది చెప్పడానికి అంటున్నాను, కట్ చేయడానికి కాదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగు భాషని మంచి వినపడేలాగా పాటలు చేయాలి, కొంచెం నేటివిటీ ఉన్న ఆర్ఆర్ కూడా చేస్తూ మంచి మ్యూజిక్ డైరెక్టర్ కలగాలి. నాకు యాక్చువల్లీ నేను వోకల్ చేశానండి, హిందుస్థానీ వోకల్ చేశాను. సో ఇటు కర్ణాటిక్ కానీ హిందుస్థానీ నాకు మంచి పట్టు ఉంది, అండ్ వెస్టర్న్ కూడా పట్టు ఉంది. మీకు మాస్ సాంగ్స్ కూడా బాగా చేస్తాను. సో జానర్ స్పెసిఫికేషన్ ఏం లేదు, నేను ఈ జానరే బాగా చేస్తాను, ఈ జానర్ అని లేదు. సో ఒక మూవీకి కావాల్సిన మొత్తం అన్నీ ఐ కెన్ డూ. ఓకే, సో అదండి, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఓకే రాకేష్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, టాలీవుడ్కి సూపర్ హిట్స్ ఇవ్వాలి, టాప్ ప్లేస్ వెళ్ళాలని టీవీ ఎంటర్టైన్ తరపు నుంచి కోరుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాకేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.